పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మీద ప్రతీకారం దిగుతుందని చెప్పి పాకిస్తాన్ ప్రతి క్షణం రోజొక యుగంలా భయపడింది. ఆ భయంతోనే ప్రతిరోజు కూడా ఆ పాకిస్తాన్కి చెందిన రాజకీయ నేతలు, మంత్రులు, లేకపోతే కొంతమంది ఉగ్రవాదులు ప్రతిరోజు కూడా అణుబాంబు భయం, అణ్వస్త్ర భయాన్ని చూపించే ప్రయత్నం చేశారు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. ఖవాజా ఆసిఫ్ చేశారు, పాకిస్తాన్ రక్షణ మంత్రి. అలాగే చాలామంది నాయకులు, అబ్బాసీ లాంటి వాళ్ళు కూడా 130 అణ్వస్త్రాలని భారత్ వైపు గురిపెట్టాము, అసలు ఇంకా స్మాష్ అయిపోతుంది అన్నట్టుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పరిస్థితి. సో 14 days తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్, అందరికీ తెలుసు. భారతీయులంతా చాలా గర్వంగా తలెత్తుకుంటూ ఉన్నాం. జోలికి వస్తే, భారతీయుల జోలికి వస్తే ఎవరికైనా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అనే ఒక గట్టి సిగ్నల్ ప్రపంచ దేశాలకు ఇచ్చినట్టుగా అయింది. సో ఇప్పుడు భారత్కు అణ్వస్త్ర భయం ఉంది. ఎందుకంటే అణ్వస్త్రాల్ని చాలామంది ఉపయోగించరు. అంటే శత్రువు తన దగ్గరికి రాకుండా భయపెట్టడానికి మాత్రమే చూసుకుంటారు. కానీ పాకిస్తాన్ అలాంటి దేశం కాదు. పిచ్చోడి చేతిలో రాయిలా అణ్వస్త్రాలు, ఒక 160 వరకు అణ్వస్త్రాలు ఉన్నట్టుగా పాకిస్తాన్ దగ్గర మనకున్న సమాచారం. సో పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని ప్రయోగించే అవకాశం ఉందా భారత్ మీద? మనం ఇటువంటి సమయంలో భారత్ ఎలా వ్యూహాత్మకంగా వెళ్ళాలి అనే దాని మీద అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. ఎంజీ రావు గారు, ముందుగా ఎవరి దగ్గర ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయి అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి, భారత్ పాకిస్తాన్లకు సంబంధించి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, అదేవిధంగా అమెరికా, వేరే రక్షణ శాఖ పరిశోధన సంస్థల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 బాంబులు ఉంటే భారతదేశం దగ్గర కూడా 140 దగ్గర బాంబులు ఉన్నాయి. 170 అంటే భారతదేశానికి ఎన్నైతే అణ్వస్త్రాలు ఉన్నాయో పాకిస్తాన్కు కూడా అదే ఉన్నాయి. కానీ ఈ అణ్వస్త్రాల్లోనే రకరకాలు ఉంటాయి. వ్యూహాత్మకాన్ని, చిన్న టాక్టికల్ వెపన్స్ అంటారు, ఎక్కువ పాకిస్తాన్ దగ్గర అవి ఉన్నాయి, ఈజీగా వేయవచ్చు అనమాట. భారత్ దగ్గర హైడ్రోజన్ బాంబులు కూడా ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర హైడ్రోజన్ బాంబులు లేవు. కానీ అణ్వస్త్రాలు కూడా హైడ్రోజన్ బాంబులకి నష్టాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఒకటైనా రెండైనా అణ్వస్త్రాలు గల దేశం పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఈరోజు బలం ఏంటంటే అణ్వస్త్రాలు. దాని వెనకాల అణ్వస్త్రాలను ముందు పెట్టి ఆ బూచి చూపించి అది ఏదైనా అటాక్ చేసేస్తుంది. ఆ అణ్వస్త్రాలు లేకపోతే భారతదేశం ఈరోజు అటాక్ చేసేసి దాన్ని ఓడించేయచ్చు కూడా. కానీ అణ్వస్త్రాలు ఉండగల ముందుకెళ్ళాం. కాబట్టి అణ్వస్త్రాలు అనేవి మనకి అడ్డు, మన బలహీనత వాళ్ళ బలమైంది. అదేవిధంగా అణ్వస్త్రాలు మనకు అడ్డు వచ్చినాయి ఇండియా పాకిస్తాన్ మధ్య. రైట్. అణ్వస్త్రాలు అంటే మనం చూసాం హిరోషిమా, నాగసాకి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే ప్రపంచానికి ఉంది. అప్పటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఈ తరానికి ఎక్స్పీరియన్స్ లేదు. మనం ఏదో గూగుల్లో ఇమేజెస్ వరకు చూడడం తప్ప. కానీ చాలామందికి ఉండే డౌట్, నాతో సహా, అసలు అణ్వస్త్రం సైజ్ ఎంత ఉంటుంది, అది వాటిని ఎక్కడ దాచిపెడతారు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వగలరా? ఇప్పుడు ఇవ్వగలుగుతానండి. మీకు అణ్వస్త్రాలను ఏం చేస్తారంటే మెగా టన్స్ లో కొలుస్తారు. ఒక మెగా టన్ అంటే సుమారు 1 కిలోమీటర్ ప్రాంతాన్ని భస్మీపట్టలం చేసేస్తుంది. ఇంకా అది ఉండదు అనమాట, మ్యాప్ మీద అలా ఉంటుంది అనమాట. 1 మెగా టన్. ఇప్పుడు హిరోషిమా, నాగసాకిల మీద వేసింది అంటే 1-2 మెగా టన్లు. కానీ అది 1 మెగా టన్ కంటే తక్కువ కూడా ఉంది నాగసాకి మీద వేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా, ఇండియా దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఏంటంటే 8, 10, 20 మెగాటన్ల వరకు కూడా అణ్వస్త్రాలను తయారు చేస్తారండి. అంటే ఒక అణుబాంబు వేస్తే 20 మెగాటన్లతో 20 కిలోమీటర్ పరిధిలో వెంటనే మైక్రో సెకండ్స్లో అది భస్మీ పట్టణం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు పాకిస్తాన్ దగ్గరికి విషయానికి వస్తే, ఇది పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిని ప్రయోగించడానికి ఏంటంటే మిసైల్స్ ఉన్నాయండి. ఏవి? గోరి, నాసర్ అని, అబ్దాలి అని ఇలా మిసైల్స్ పెట్టుకుంది. ఓకే, ఆ మిసైల్స్ సరిపడా ఉన్నాయి మన మీద ప్రయోగించడానికి. అంటే భారతదేశ పరిధి అంతా వాళ్ళ మిసైల్ పరిధిలో ఉంది. ఈ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వరకు కూడా, ఢిల్లీ, ఇవన్నీ కూడా మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 3000+ కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి మన పరిధి, భారతదేశం అంతా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయింది. మిసైల్స్ కావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా F-16 ఫైటర్స్, ఓకే, J-17 అవి, తర్వాత ఇలాగా ఫైటర్ జెట్స్ కూడా వాళ్ళ దగ్గర కావాల్సినవి ఉన్నాయి. మన మీద అణ్వాయుధాలు అంటే అణ్వస్త్రాలన్నింటినీ ఒకే చోట డంప్ చేస్తారా, ఉంచుతారా, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ లో ఆల్రెడీ టార్గెట్ చేసి పెడతారా? ఇప్పుడు ఇదే ప్రాబ్లం అండి. భారతదేశానికి ప్రధానమైన శత్రువు పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ కాదా, పాకిస్తాన్ అణ్వాయుధాలు. ఈ అణ్వాయుధాలు చాలా ప్రమాదం అనమాట. ఈ అణ్వాయుధాలు ఉండడం వల్లే కదా వాళ్ళు మన బూచి పెడుతున్నారు. ఇవి అనమాట. ఇప్పుడు ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్న 170 అణ్వస్త్రాలు ఎప్పుడు ఒక చోట ఉండవు, వ్యూహాత్మకంగా పెడతారనమాట. ఇవి పాకిస్తాన్ ఏంటంటే
తన అణ్వాయుధాలని ఎక్కడెక్కడ పెట్టింది అని మనం చూస్తే పాకిస్తాన్ మనకు డైరెక్ట్గా ఒకటి కనపడుతుందండి. పాకిస్తాన్ అంట బలూచిస్తాన్ దగ్గర కొండల్లో కైగా అంటే ఇక సులైమాన్, హిందూ కుష్ మౌంటైన్స్, సులైమాన్ అని ఉంటుందండి మౌంటైన్స్. ఈ మౌంటైన్ బలూచిస్తాన్లో ఉంటుంది. ఇక్కడే అణు అస్త్రాలు ప్రయోగించింది. ఇక్కడ మనం ప్రయోగించినట్టు ఎడారి దగ్గర జనసమ్మర్దం లేని చోట ప్రయోగించాం. అలాగే పాకిస్తాన్ కూడా జనసమ్మర్దం తక్కువగా ఉన్న ఈ బలూచిస్తాన్ దగ్గర చేసింది. అక్కడ కొండల్లో నిల్వ చేసింది అణ్వస్త్రాలని. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పంజాబ్ గుజరాన్వాలా అని కంటోన్మెంట్ ఉంటుందండి. ఇదిగోండి కంటోన్మెంట్, ఇదిగోండి సర్గోదా గారిసన్ అని, అంటే మన హైదరాబాద్ కంటోన్మెంట్ ఎలా ఉందో ఈ గారిసన్ అంటారన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ గారిసన్ ఎప్పుడు ఆయుధాలు ఇవి ఉంటారు కాబట్టి వీళ్ళు సైనికులు ఉంటారు కాబట్టి సైనిక రక్షణ ఉంటుంది కాబట్టి ఈ లోపల పెడతారు కొండల్లో. ఇదిగోండి పీర్తాన్ న్యూక్లియర్ వెపన్స్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఒక చోట పెట్టింది అణ్వాయుధాన్ని. ఇదిగోండి ఇక్కడ కహూతా న్యూక్లియర్ అండ్ బాలిస్టిక్ మిసైల్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఒకటి పెట్టిందనమాట. ఇదిగోండి కహూతా మిసైల్ కాంప్లెక్స్. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన ఇండియన్ శాటిలైట్స్ పిక్చర్ చేస్తాయి అన్నమాట, తీస్తాయి చాలా ఈ శాటిలైట్ చిత్రాలు. ఈ చిత్రాల ద్వారా అక్కడ మూమెంట్ని బట్టి పసిగడతారనమాట. రెండోది ఏంటంటే భారతదేశానికి ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ సింధు నది ఒప్పందం 1960 నుంచి ఎలా అయితే అమల్లో ఉందో సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు ఇంకొక ఒప్పందం ఉంది పాకిస్తాన్కి ఇండియా మధ్యలో. అదేంటంటే ప్రతి జనవరి 1కి మీరు పేపర్లో ఒక న్యూస్ చూస్తారు. అదేంటంటే భారత పాకిస్తాన్లో తమ అణ్వాయుధాలు ఎక్కడెక్కడ పెట్టారు, అణు ఇవి ఉంటాయండి, విద్యుత్ కేంద్రాలు. ఈ విద్యుత్ కేంద్రాల సమాచారం ఒక్కరికొకళ్ళు ఇచ్చుకుంటారు. ఎందుకంటే యుద్ధం వస్తే నా మీద నువ్వు వేయకిరా, నీ మీద నువ్వు వేయి. ఇది కూడా చాలా విజయవంతంగా అమలవుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఎక్కడున్నాయో, వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయో మనం పసిగట్టగలుగుతాం అనమాట. ఇది మనకి పాకిస్తాన్ ఎక్కడెక్కడున్నాయో మనకి తెలుస్తుంది అనమాట. ఈ సమాచారం చాలా ముఖ్యం. భారతదేశ సమాచారం వాడి దగ్గర ఉంది, వాడి సమాచారం మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం ఒప్పందం ఇంకా అమల్లో ఉంది. దాన్ని ఎప్పుడు జవదాటరి ఇచ్చిపుచ్చుకుంటారు, అవసరం. ఎందుకంటే అది ఒకటి. రెండోదండి, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అనేవి చాలా డేంజరస్ అయిపోయింది. ఇప్పుడు భారత్ దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న అనమాట. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు ఇండియాలో అణుబాంబులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా సైన్యానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సైన్యం మీద పొలిటికల్ ప్రెజర్ ఉండదు. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు మోదీ. కానీ పాకిస్తాన్లో అటువంటి పరిస్థితి కాదు కదా. పాకిస్తాన్ ఈ 78 ఏళ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత సగం ఆర్మీ పాలనలోనే ఉంది. అంటే ఆర్మీ అంతా కూడా ఉగ్రవాదులు వాళ్ళందరూ కలిసి చూసాం కదా నేను అంత్యక్రియలు, ఉగ్రవాదుల అంత్యక్రియల్లో కూడా ఆర్మీ వాళ్ళు పాల్గొన్నారు. ఒకవేళ ఈ ఆర్మీ చేతుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉన్న ఈ అణ్వస్త్రాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇది మన భయమే కాదు, అమెరికా భయం కూడా అదే, ఇజ్రాయెల్ భయం కూడా అదే. ఒకవేళ ఈ అణ్వస్త్రాలు ఉగ్రవాదుల చేతిలో, బిన్ లాడెన్ ట్రై చేశాడు కూడా. పాకిస్తాన్ అణ్వస్త్రాలు దొంగిలించి అమెరికా మీద వేద్దామని బిన్ లాడెన్ చాలా ట్రై చేశాడు. అది ఎప్పుడు ఉండేదే. తర్వాత అక్కడ తాలిబాను, ఐఎస్ఐ అని సిరియాలో ఉంటుంది. పాకిస్తాన్ ఏంటంటే ఉగ్రవాదులకు అడ్డా కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నా పాకిస్తాన్ అనేది స్థావరంగా చేసుకుంటారు. పాక్ అణ్వాయుధ దేశం. ఇప్పుడు హఫీజ్ సయ్యద్ రగిలిపోతున్నాడు. మీరు ప్రధానమంత్రిని అంటున్నారు, నువ్వు నన్ను చంపకుండా తప్పు చేశావని. హఫీజ్ సయ్యద్ చాలా డేంజరు. మసూద్ అజహార్ ఒకళ్ళు, ఈ టెర్రరిస్టులు ఉంటారు ఒక అరడజనం, వాళ్ళు చాలా చాలా డేంజర్ అండి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు భారతదేశాన్ని నాశనం చేయాలి, లేకపోతే పక్కన ఇజ్రాయెల్ నాశనం చేయాలి, లేకపోతే అమెరికాని నాశనం చేయాలి, హీరోలు అయిపోవాలి, దైవం అయిపోవాలి, బిన్ లాడెన్లా అనుకుంటారు. వీళ్ళు అణ్వాయుధాల కోసం ఎప్పుడు ట్రై చేస్తారు. వాళ్ళు అణ్వాయుధ స్థావరాలు ఎక్కడున్నాయో వాళ్ళు తెలుసు. ఆర్మీలో వాళ్ళు పేరు మోసిన వాళ్ళు, ఆర్మీలో చాలా వరకు వీళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. ఆర్మీలో చాలామంది ఇప్పుడు గారిసన్లో ఇక్కడ ఈ కంటోన్మెంట్ ఉన్న చోట చాలామంది ఆర్మీ వాళ్ళకి సహకరించవచ్చు. గుజరాన్ వాళ్ళంటే పంజాబ్లోనే ఉంది, అది పంజాబ్ లాహోర్ దగ్గరే ఉంది. అక్కడే వీళ్ళు ఈ మురిద్కే బహవాల్పూర్ మనం అటాక్ చేసాం, అక్కడే గుజరాన్ వాలా ఉంది, సర్గోదా అక్కడే ఉంది. అక్కడ ఆర్మీ వీళ్ళు సహకారం చేస్తే వీళ్ళ చేతిలో అణుబాంబులు వచ్చేస్తాయి. అదే విధంగా పాకిస్తాన్ ఆర్మీ కావాలని కూడా వీళ్ళ చేతిలో ఆయుధాలు పెట్టి భారతదేశం మీద వేయచ్చు. ఇక్కడ అణ్వాయుధాల పరీక్ష అంటే ఒక 2 విధాలుగా జరిగిద్దండి. అణ్వాయుధమే డైరెక్ట్గా ఏ అవసరం లేదు. అణ్వాయుధానికి సంబంధించిన ప్లూటోనియం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్ళి జలాశయంలోకి వెళ్తే వెంటనే చనిపోతారు ఆ రేడియేషన్కి అనమాట. చాలా ప్రమాదం ఉంటుంది. తర్వాత వ్యూహాత్మక అణుబాంబులు, టాక్టికల్ వెపన్స్ అని ఉంటాయండి. అవి ఏంటంటే సూట్ కేసులో తెచ్చి వేసేయచ్చు.
అలాంటి అణ్వాయుధాలు కూడా పాకిస్తాన్ తయారు చేయలేదు, కానీ అలాంటి అణ్వాయుధాలు కూడా ఉంటాయన్నమాట. చెప్పలేం. ఇలాంటి అంటే ఏ విధంగా తీవ్రవాదులకు వెళ్ళే ప్రమాదం 100%కి 100% ఉందన్నమాట. ఆ విధంగా మరి భారత్ ఎలా ఎదుర్కోవాలి? ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసాం, ఒక 100 మంది ఉగ్రవాదులను చంపేశాం, ఓకే, అంతవరకు ఓకే. పిచ్చోడి చేతిలో రాయిలా అణ్వస్త్రం అక్కడ ఉంది. ఆర్మీ చేతుల్లోంచి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళితే అది ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇబ్బందికరం. మనం చూసాం కదా హిరోషిమా నాగసాకి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. భారత్ ఏంటి వ్యూహాత్మకంగా ఎలాంటి వ్యూహంతో వెళ్లాల్సిన ఇక్కడ అంత సింపుల్ అండి. భారతదేశానికి ఈ రోజు శత్రువు పాకిస్తాన్ అణ్వాయుధాలు. పాకిస్తాన్ ఎంత మాత్రం కాదు. పాకిస్తాన్ అణ్వాయుధాలు లేకపోతే ఈ రోజు చేతులు ముడుచుకుని కూర్చోదు. ఏప్రిల్ 22 తర్వాత ఇన్ని రోజులు ఇంత ప్లాన్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని అది అటాక్ చేయకుండా కేవలం తీవ్రవాదులనే టచ్ చేసి వచ్చేసాం. ఎందుకంటే పాకిస్తాన్ రెచ్చగొడతలు అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ లాహోర్ని పేలిస్తే అది వెంటనే అణ్వాయుధం యూజ్ చేసేస్తాయి, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి మేము అంతర్జాతీయ సమాజం మీరు కూడా నిషేధించిన తీవ్రవాదులను చంపేశాం, మీరు ఆపలేకపోయారు కాబట్టి. అంతేకాని మీ జోలికి మేము రాలేదని క్లియర్గా ఆ రోజు 1:44 రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో, పిఐబికి రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో ఇండియన్ ఆర్మీ చెప్పింది, మనకి అంతర్జాతీయ సమాజానికి చెప్పింది, ఒరే అణ్వాయుధాలు యూజ్ చేయడానికి లేదని. కానీ అణ్వాయుధాలు పెనుభూతమని భారతదేశానికి తెలుసు. కాబట్టి ఆపరేషన్ అణ్వస్త్రాల నిర్వీర్యం అనేది ఒకటి సాగుతుందని నేను పూర్తిగా భావిస్తున్నాను. అదేంటంటే అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయాలి. ఎలా చేయాలి నిర్వీర్యం? పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలని నిర్వీర్యం చేయాలి. ఇదిగోండి టెర్రరిస్ట్ థ్రెట్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ అని ఇంటర్నేషనల్ రీసెర్చ్ కూడా సాగుతుందన్నమాట. సో పాకిస్తాన్ అణ్వాయుధాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అనడానికి చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. దానికి భారతదేశం తప్పనిసరిగా మనం భారతదేశం సహకారం తీసుకోవాలి. ఎవరిదంటే ఇజ్రాయెల్ మొసాద్ అని, ఇజ్రాయెల్కి గోస్ట్ ఆర్మీ అని ఒకటి ఉంటుందండి. ఈ గోస్ట్ ఆర్మీ చాలా డేంజరు. ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా పెనిట్రేట్ అయిపోతుంది. అమెరికా సైనికు ఇప్పుడు ఇంత కంటోన్మెంట్లో కూడా అది వెళ్ళిపోగలిగింది. ఈ గోస్ట్ ఆర్మీ మొసాద్ దగ్గర ఇదిగోండి అణ్వాయుధాలని నిర్వీర్యం చేసే టెక్నాలజీ కూడా ఉంటుంది. అణ్వస్త్రాలు ఏంటంటే 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి రెడీ టు యూస్, మనం రెడీ టు ఈట్ అన్నట్టు రెడీ టు యూజ్ అనమాట. వారి హెడ్లు అన్నీ పెట్టేసి రెడీ పెట్టేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్కి 175 అణ్వస్త్రాలు ఉంటే 170 ఉంటే అండ్ రెడీ టు యూజ్ అనడాన్ని కేవలం 10 ఉంటాయండి, ఎక్కువ ఉండవు. మిగిలినవన్నీ ఒక్క రోజు వ్యవధిలో అక్కడక్కడ ఉంటాయి అనమాట. దాన్ని ఒక చోట పెట్టరు. అవన్నీ ఒక చోట కలెక్ట్ చేసేసి నైట్కి నైటే బిగించేస్తారు, అసెంబుల్ చేసి యూజ్ చేసేస్తారు. మనకు తెలుసు కదా, ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఈ మొసాదు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA సహకారం ఇండియా తీసుకుని ఇండియన్ రంగంలో దిగి, అంటే మనది మొసాద్ ఇజ్రాయెల్ది, CIA అమెరికాలు రంగంలో దిగాలి. మీరు వెంటనే నన్ను క్వశ్చన్ అడగొచ్చేమో, ఏమని మొసాద్ ఎందుకు వద్దని. ఈ అణ్వస్త్రాలు ఇస్లామిక్ బాంబు అని డిస్క్రైబ్ చేసింది అమెరికా, ఇది పాకిస్తాన్. ఇస్లామిక్ బాంబు అంటే మన హిందూ దేశం వాళ్ళనే హిందుస్థాన్ మీద, మన భారతదేశాన్ని మనం భారత్ అంటాం, ఇండియా అంటాం, తీవ్రవాదులు హిందుస్థాన్ అంటారు. హిందుస్థాన్ మనం అలా పిలవమని, వాళ్ళు హిందువుల ల్యాండ్ అని. మన మీదకి ఎలా వేస్తారో ఇజ్రాయెల్ యూదుల దేశం మీద కూడా అలా వేస్తారు. అందుకనే వాళ్ళు కూడా భయం, ఇజ్రాయెల్ ఎప్పుడు రంగంలో ఉంటుంది. సో మొసాద్ మనకు సహకరిస్తుంది. CIA ఎందుకు ఇందాక మీరు అడిగినట్టు టెర్రరిస్ట్ చేతుల్లోకి బాంబులు వెళ్తే ఫస్ట్ టార్గెట్ అమెరికా, బిన్ లాడెన్ లాగా. అందుకని అది కూడా డేంజర్ అన్నమాట, ప్రపంచ శాంతికి విఘాతం అది. ఓకే, ఈ విధంగా ఈ పాకిస్తాన్ అణుబాంబులు అనేవి ఇజ్రాయెల్కి, అమెరికాకి, భారతదేశానికి, ప్రపంచ శాంతికే విఘాతం అనమాట. సో ఇప్పుడు ముఖ్యమైన దేశాలు మొసాద్, ఇజ్రాయెల్ అటు CIA సహకారం మనం తీసేసుకుంటే, మనం భారత రంగంలో దిగితే పాకిస్తాన్ అణ్వాయుధాలని ఎలా నిర్వీర్యం చేయాలంటే సింపుల్గా ఇదిగోండి, దీనికి ముందు ఉన్న మీకు ఫోటో ఉంటుంది అనమాట. ఇది ఇజ్రాయెల్ దీన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది అణ్వస్త్రం అనమాట. ఈ అణ్వస్త్రంలో ఇది కోర్ ఉంటుంది అనమాట. ఇక్కడ రేడియం అని, ఇక్కడ వెంటనే కోర్, ఈ రెండింటిని కలిపితే అణ్వాయుధం పేలుతుంది అనమాట. తయారైన అణ్వాయుధాలని ఇజ్రాయెల్ గోస్ట్ ఆర్మీ మొసాద్ వెళ్తే వీటిని నిర్వీర్యం చేయొచ్చు, అనేది వెళ్తే. ఈ పాకిస్తాన్ అణ్వాయుధాలు నిర్వీర్యం చేస్తాయి. యుద్ధం వచ్చే సమయం టైంలో నిర్వీర్యం చేసి పడేస్తాయి. నిర్వీర్యం చేసేసి పక్కన పడేయచ్చు. ఆ విధంగా తయారైన నిర్వీర్యం చేయొచ్చు. రెండో ఎలా నిర్వీర్యం చేయాలంటే, ఇక పాకిస్తాన్ దగ్గర నుంచి అణ్వాయుధాలన్నీ అమెరికా లాంటిది, ఇజ్రాయెల్ లాంటిది టేక్ ఓవర్ చేసేసుకుంటాయి, తీసుకెళ్ళిపోతాయి అనమాట. పాకిస్తాన్ మీద అవసరమైతే దాడి చేసేనే తీసుకెళ్ళిపోతాయి. దానికి అంత పవర్స్ ఉంటాయి. ఇజ్రాయెల్ అమెరికా అంటే సామాన్యం. దాని కళ్ళు పెడితేనే ఇలా చూస్తేనే, అమెరికా ఇలా చూస్తేనే చైనా భయపడుతుంది అనమాట. సో ఈ విధంగా తీసేసుకోవచ్చు అణ్వాస్త్రాలని, పాకిస్తాన్ నుంచి తీసేసుకోవచ్చు. ఇండియా సహకారం ఎలాగో ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు బలూచిస్తాన్ ఈ ప్రాబ్లంలో ఉంది, ఆర్మీ ప్రాబ్లంలో ఉంది,
అటు ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు అసిమ్ మున్నీర్ ఆర్మీ పరిపాలన రావచ్చు. సో ఈ విధంగా తీసుకుంటుంది. దీనికి ఈవెన్ రష్యా కేజీబీ కూడా హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే రష్యా కూడా ఇది ప్రాబ్లమే. సో ఇలాంటి రోగ్ స్టేటు, ఇలాంటి ఫెయిల్డ్ స్టేట్ అంటారు అన్నమాట. విఫల రాష్ట్రం ఇది, విఫల దేశం ఇది. ఇలాంటి దేశం దగ్గర పిచ్చోడి చేతిలో రాళ్ళు ఉండకూడదు. ఫస్ట్ పిచ్చోడిని మనం ఏం చేయొద్దు, పిచ్చోడి చేతిలో రాళ్ళు లాగేసుకోవాలి. ఆ రాళ్ళు లాగేసుకోవడం ఎన్నో ఈ నిర్వీర్యం అనమాట. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, అది ఎక్కడెక్కడ దాసింది, ఫ్యూయల్ అణ్వస్త్రాలు తయారు చేసే ఫిసైల్ మెటీరియల్ అంటారు అన్నమాట, ప్లూటోనియం, రేడియం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? పాక్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంటుందా, లేకపోతే ప్రెసిడెంట్ దగ్గర ఉంటుందా, ప్రధాని దగ్గర ఉంటుందా? ఇక్కడ దీనికి ఏంటంటే ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఇప్పుడు మన ఇండియాలో కూడా అకార్డింగ్ టు న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటంటే న్యూక్లియర్ చైన్ అంటారు. మనం భారతదేశంలో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఈ మేటలో ఒక బటన్ కూడా ఉంటుంది, పాస్ కోడ్ ఉంటుంది. అది ఫస్ట్ ఉండేది భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, పాకిస్తాన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. తర్వాత భారతదేశంలో నెక్స్ట్ సైకిల్ వస్తూ ఉంటుంది అనమాట, చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అని, ఆయన కూడా ఆర్మీ చీఫ్ అని అలా కిందకు ఉంటుంది అనమాట. ఒక 10 మంది నిర్ధారిస్తుంది, అది సీక్రెట్గా ఉంటుంది. ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ అందరి దగ్గర సీక్రెట్. పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, ఆర్మీ చీఫ్ దగ్గర ఉంటుంది, ఇది డిఫెన్స్ స్టాఫ్ దగ్గర. ఓకే, చీఫ్ స్టాఫ్ ఆఫ్ ది సిడిఎస్ అంటారు అది ఇండియాలో అయితే. ఆ స్టాఫ్ దగ్గర ఉంటుంది అనమాట, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎక్కడ ఉన్నది అంతర్జాతీయ సమాజానికి తెలుస్తుంది. భారత రాకి, మొసాద్కి, అమెరికన్ సిఐకి ఎక్కడెక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫిసైల్ మెటీరియల్ దాస్తున్నారు, ఎక్కడెక్కడ సీలోస్ అంటారు అనమాట, భూగర్భంలో దాస్తారు, అవి కొండల్లో పెట్టి అణ్వస్త్రాలను దాస్తారు. ద హయ్యెస్ట్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెక్యూరిటీ ఉంటుందండి. ఎన్ని లేయర్స్లో ఉండమంటే అన్ని లేయర్స్ ఉంటుంది. అక్కడే అణ్వస్త్రాలు ఉన్నాయని కూడా అక్కడ కాపలాదారుడికి కూడా తెలియదు, ఇక్కడ ఉన్నాయి అణ్వస్త్రాలు అనేది కూడా తెలియదు. అంత పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట. ఇది చెయ్యాలంటే మొసాదు, రా, సిఐఏ, గోస్ట్ ఆర్మీలు ఇలాంటివి కలిస్తేనే ఇంత ఆపరేషన్ కండక్ట్ చేయగలుగుతాం. ఎవరి వల్ల కాదు, అది ప్రాణాలకు ప్రమాదం, దేశాలకు కూడా ప్రమాదం అనమాట. సో ఆపరేషన్ నిర్వీర్యం అనేది భారతదేశం చేపట్టిందని నేను అనుకుంటున్నా. ఈ అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అణ్వాయుధాలు. ఈ అణ్వాయుధాన్ని వేస్తేనే భారతదేశానికి సెక్యూరిటీ, ఇజ్రాయెల్కి సెక్యూరిటీ, అమెరికాకి సెక్యూరిటీ, ప్రపంచ శాంతికి అవసరం కాబట్టి.